వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన సందేహం తీసుకొచ్చాను. ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే సందేహం. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే, ఇకపై చూడబోయే సుఖాలు మరో ఎత్తు. నిజంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా నరకం చూస్తున్నారు. బయటకి చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ బతుకుతున్నారు. నవ్వుతూ కనిపిస్తున్నారు, కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉందో ఆ దేవుడికి మీకు మాత్రమే తెలుసు. కానీ భయపడకండి, మీ పరీక్ష సమయం ముగిసేసింది. డిసెంబర్ 31వ తేదీలోపు మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతుంది. అసలు ఏం జరుగునుంది, గ్రహాలు మీకు ఏ విధంగా సహకరించబోతున్నాయి అనే విషయాలను మనం ఇప్పుడు చాలా వివరంగా మనసుకు హత్తుకునేలా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి గురించి చెప్పుకోవాలి. రాశి చక్రంలో మీది 8వ రాశి. మీ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే శక్తి, ధైర్యం, ఆవేశం. అందుకే వృశ్చిక రాశి వారికి భయం అంటే ఏంటో తెలియదు. ఎంతటి సమస్య వచ్చినా గుండె ధైర్యంతో ఎదుర్కొంటారు. మీ కళ్లల్లో ఒక తెలియని ఆకర్షణ ఉంటుంది. మీ మాటలో ఒక పదును ఉంటుంది. మీరు ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పరు. స్నేహానికి ప్రాణమిస్తారు. ఎవరైనా మిమ్మల్ని నమ్మి వస్తే వాళ్ల కోసం ఏమైనా చేస్తారు. కానీ వృశ్చిక రాశివారికి ఒక విచిత్రమైన గుణం ఉంది. మీరు ఎవరిని ముందుగా గెలకరు, కానీ ఎవరైనా మిమ్మల్ని గెలికితే మాత్రం వాళ్ళని వదిలిపెట్టరు. తేలు ఎలా అయితే తన జోలికి వస్తే కొడుతుందో, మీరు కూడా శత్రువుల విషయంలో అంత కఠినంగా ఉంటారు. మీకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. మీకు ఎవరు సహాయం చేశారో మర్చిపోరు. అలాగే ఎవరు ద్రోహం చేశారో కూడా చచ్చినా మర్చిపోరు. సమయం కోసం ఎదురుచూసి మరీ దెబ్బ కొడతారు. అది మీ నైజం. పైకి గంభీరంగా కనిపిస్తారు, కానీ మీ మనసు చాలా సున్నితం. కొబ్బరికాయలాగా పైన గట్టిగా ఉన్నా లోపల మెత్తగా ఉంటారు. అందుకే మీరు తొందరగా ఎమోషనల్ అవుతారు. చిన్న మాటకే బాధపడతారు. గత కొంతకాలంగా మీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు చాలా దెబ్బతిన్నారు. చేతికి అందాల్సిన డబ్బు అందక, ఇచ్చిన వాళ్లు తిరిగి ఇవ్వక, అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. నమ్మిన వాళ్లే మిమ్మల్ని నట్టేట ముంచారు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వాళ్లే ఈరోజు మీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి మీకు అవమానాలు ఎదురయ్యాయి. సమాజంలో తలదించుకునే పరిస్థితులు వచ్చాయి. అసలు నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని మీరు ఎన్నోసార్లు బాధపడ్డారు. రాత్రిపూట ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఆరోగ్యం విషయంలో కూడా మీకు కలిసి రాలేదు. వేడికి సంబంధించిన సమస్యలు, రక్తం సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించాయి. చిన్న చిన్న ఆపరేషన్లు జరగడం లేదా ఆస్పత్రి చుట్టూ తిరగడం వల్ల చాలా డబ్బు ఖర్చయింది. మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నిద్ర సరిగా పట్టడం లేదు. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు వస్తున్నాయి. కానీ ఇక చాలు, మీ కష్టాలకు పులుస్టాప్ పడే రోజు వచ్చింది. చీకటి విడిపోయి సూర్యుడు వచ్చినట్లు మీ జీవితంలోకి అదృష్టం రాబోతోంది. డిసెంబర్ 31వ తేదీ అనేది మీ జీవితంలో ఒక మైలురాయి లాంటిది. ఈలోపు మీ దశ తిరగబోతోంది. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీకు విపరీతమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శనిదేవుడు కూడా ఇప్పుడు శాంతించి మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. రాబోయే రోజుల్లో మీకు జరగబోయే అద్భుతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఆర్థిక విజయం. వృశ్చిక రాశివారికి డబ్బు సంపాదించడం ఒక పెద్ద కష్టం కాదు. మీకు ఆ తెలివితేటలు ఉన్నాయి. కానీ కాలం కలిసి రాలేదు అంతే. ఇప్పుడు కాలం మారింది. డిసెంబర్ 31లోపు మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. అది మీ పూర్వీకుల ఆస్తి కావచ్చు, లేదా మీరు ఎప్పుడో కొన్న భూమి రేటు పెరగడం కావచ్చు, లేదా మీరు చేస్తున్న వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. అప్పుల బాధల నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఎవరైతే మిమ్మల్ని డబ్బు కోసం వేధించారో వాళ్ల ముఖాన డబ్బు విసిరే స్థాయికి మీరు ఎదుగుతారు. మీకంటూ ఒక స్వంత ఇల్లు ఉండాలి అనే కల నెరవేరుతుంది. చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారికి ఇది సరైన సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు,
పోలీస్ శాఖలో పనిచేసేవారికి ఇది అద్భుతమైన సమయం. మీకు ప్రమోషన్లు వస్తాయి, మీ అధికారం పెరుగుతుంది, సమాజంలో మీకొక మంచి గుర్తింపు వస్తుంది, మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా లాభాలు కనిపిస్తున్నాయి. కానీ అత్యాశకు పోకుండా తెలివిగా వ్యవహరించాలి. భూమి కొనుగోలు అమ్మకాలు చేసేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి. రెండవది శత్రునాశనం. వృశ్చిక రాశివారికి శత్రువులు ఎక్కువ. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లు మీ చుట్టూనే ఉంటారు. మీ ముఖం మీద నవ్వుతూ వెనుక గోతులు తవ్వేవాళ్లు చాలామంది ఉన్నారు. కాని ఇప్పుడు వాళ్ల ఆటలు సాగవు. మీ జోలికి రావాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మీమీద వచ్చిన నిందలు అన్నీ తొలగిపోతాయి. మీరు నిప్పు అని నిరూపించుకుంటారు. మీ శత్రువులు మీ కాళ్ల దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మీ మాట అంటే అందరికీ భయం, భక్తి పెరుగుతాయి. మూడవది ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో మంచి మార్పులు వస్తాయి. ఇన్నాళ్లు ఉన్న నీరసం, నిస్సత్వ పోయి గుర్రంలాంటి వేగం మీలో వస్తుంది. కుజుడు మీకు మంచి శక్తిని ఇస్తాడు. పాట అనారోగ్య సమస్యలు మాయమవుతాయి. అయితే వృశ్చిక రాశివారు కోపాన్ని తగ్గించుకోవాలి. మీకు కోపం ఎక్కువ. ఆ కోపం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. కోపం వల్ల ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వేడి చేసే వస్తువులు తినడం తగ్గించండి. నీళ్లు ఎక్కువగా తాగండి. నాలుగవది కుటుంబం. కుటుంబంలో ఇన్నాళ్లు ఉన్న గొడవలు సర్దుమణుగుతాయి. మీ మాటను అందరూ గౌరవిస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చిక రాశివారికి తోబుట్టుల సహకారం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ సోదరులు మీకు అండగా నిలబడతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి ఖచ్చితంగా పెళ్లి కుదురుతుంది. చాలా మంచి సంబంధం వస్తుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. మీ వంశాన్ని నిలబెట్టే పిల్లలు పుడతారు. ప్రేమ విషయంలో వృశ్చిక రాశివారు చాలా సీరియస్గా ఉంటారు. మీరు ప్రేమిస్తే ప్రాణమిస్తారు. మీ ప్రేమ నిజమైనది అయితే ఇప్పుడు గెలుస్తుంది. పెద్దల అంగీకారంతో పెళ్లి జరుగుతుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, టైంపాస్ ప్రేమలకు దూరంగా ఉండండి. రహస్య సంబంధాల జోలికి వెళ్ళకండి. వృశ్చిక రాశివారికి రహస్యాలు దాచడం అలవాటు. కాని ఇప్పుడున్న గ్రహ పరిస్థితుల వల్ల ఆ రహస్యాలు బయటపడే ప్రమాదం ఉంది. కాబట్టి నిజాయితీగా ఉండండి. మీ జీవిత భాగస్వామిని మోసం చెయ్యకండి. నమ్మకమే బంధానికి పునాది. ఉద్యోగం చేసేవారికి ఆఫీసులో మంచి పేరు వస్తుంది. మీ పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. మీరు ఆశించిన జీతం పెరుగుదల వస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి వీసా వస్తుంది. అక్కడ మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెడతారు. ర్యాంకులు సాధిస్తారు. ముఖ్యంగా మెడిసిన్, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఇది మంచి కాలం. మీరు అనుకున్న కాలేజీలో సీటు వస్తుంది. అయితే వృశ్చిక రాశివారు ఈ అదృష్టాన్ని పూర్తిగా అందుకోవాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది నోటి దురుసు. మీకు కోపం వస్తే మాటలు తూటాల్లా పేలుతాయి. ఎదుటివాళ్లు ఎంత బాధపడతారో ఆలోచించరు. ఆ తర్వాత మీరే బాధపడతారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. మాట జారితే వెనక్కి తీసుకోలేము. ఈ ఒక్క విషయంలో మారితే మీరు రారాజులా బ్రతుకుతారు. రెండవది పగ తీర్చుకోవడం. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే వాళ్లని నాశనం చెయ్యాలి అనే పగ మీలో ఉంటుంది. కానీ పగ పెంచుకోవడం వల్ల మీకే నష్టం. మీ మనశ్శాంతి పోతుంది. దేవుడికి వదిలేయండి. కర్మ ఎవరినీ వదలదు. వాళ్ల పాపమే వాళ్లని శిక్షిస్తుంది. మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. మూడవది అనుమానం. వృశ్చిక రాశివారికి అనుమానం కొంచెం ఎక్కువ. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. దీనివల్ల బంధాలు దెబ్బతింటాయి. మీ వాళ్లను నమ్మండి. అనుమానాన్ని పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఇవి పాటిస్తే మీ దశ తిరుగుతుంది. మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి. స్వామికి దీపం పెట్టండి. ఇది మీకున్న దోషాలను పోగొడుతుంది. నాగదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే హనుమంతుడిని పూజించడం మీకు చాలా మంచిది. వృశ్చిక రాశివారికి హనుమంతుడు రక్షా కవచం లాంటివాడు. ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస చదవండి. తమలపాకుల మాల వేయండి. ఇది మీకు ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. శత్రువుల నుంచి రక్షణ ఇస్తుంది. భయం పోతుంది. ఎరుపు రంగు మీకు అదృష్టం. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ఎరుపు రంగు బట్టలు వేసుకోండి. లేదా జేబులో ఎర్రటి కర్చీఫ్ పెట్టుకోండి. ఎర్ర కందిపప్పును దానం చేయడం వల్ల కుజుడి అనుగ్రహం కలుగుతుంది. రక్తదానం చేయడం కూడా వృశ్చిక రాశివారికి చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.
డిసెంబర్ 31 వరకు మీరు అప్రమత్తంగా ఉండండి. వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. బద్ధకాన్ని వదిలేయండి. రేపు చేద్దామనే ఆలోచన వద్దు. ఈ రోజే పని మొదలుపెట్టండి. వృశ్చిక రాశివారు తలుచుకుంటే కొండను కూడా పిండి చెయ్యగలరు. అంతటి శక్తి మీలో ఉంది. మీ శక్తిని మీరు గుర్తించండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ధైర్యంగా ముందడుగు వేయండి. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేయడం మీకు మంచిది. ఎందుకంటే మీరు ఇతరుల కింద పని చేయడానికి ఇష్టపడరు. మీదే పైచేయిగా ఉండాలి అనుకుంటారు. కాబట్టి సొంత వ్యాపారం మీకు బాగా కలిసి వస్తుంది. హోటల్, రియల్ ఎస్టేట్, మందుల షాపులు, ఎలక్ట్రికల్ షాపులు మీకు బాగా లాభాలిస్తాయి. స్త్రీలకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. బంగారం కొనుక్కుంటారు. పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. మీ భర్త మీకు దాసోహమవుతాడు. మీ మాటకు ఇంట్లో విలువ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూశారో వాళ్లే ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతారు. మీరు ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ వస్తుంది. సొంత కాళ్ల మీద నిలబడతారు. రాజకీయాల్లో ఉన్న వృశ్చిక రాశివారికి మంచి పదవులు వస్తాయి. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ఎన్నికల్లో గెలుస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్న వారికి బిల్లులు క్లియర్ అవుతాయి. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. మొత్తంగా చెప్పాలంటే డిసెంబర్ 31 తర్వాత మీరు వేరే స్థాయిలో ఉంటారు. 2026 సంవత్సరం మీ జీవితంలో మర్చిపోలేని సంవత్సరంగా మిగిలిపోతుంది. అప్పటినుంచి మీకు ఏదీ అడ్డు ఉండదు. జైత్రయాత్ర మొదలవుతుంది. మీరు కోరుకున్నవన్నీ మీ కాళ్ల దగ్గరికి వస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టాలు ఎవరికీ శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుతురు రాక తప్పదు. మీరు చాలా ధైర్యవంతులు. ఆ ధైర్యమే మీ ఆయుధం. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. దేవుడు మీకు ఎన్నో పరీక్షలు పెట్టాడు. వాటన్నిటినీ మీరు తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు ఆ దేవుడే మీకు బహుమతి ఇవ్వబోతున్నాడు. దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేసుకోండి. కుజుడికి, సూర్యుడికి మంచి స్నేహం ఉంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలో తేజస్సు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కళ్లకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకొక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని అనుకుంటున్నాను. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల స్థితిగతుల ఆధారంగా చెప్పిన నిజం. నమ్మకం ఉంటేనే ఫలితముంటుంది. గట్టిగా నమ్మండి. నా జీవితం బాగుపడుతుంది అని అనుకోండి. విశ్వం మీ కోరికను నెరవేరుస్తుంది. మీలో ఉన్న పగను, ద్వేషాన్ని వదిలేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రశాంతమైన నీటిలోనే ప్రతిబింబం కనిపిస్తుంది. అలాగే ప్రశాంతమైన మనసులోనే మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి. ద్వేషమనేది నిప్పులాంటిది. అది ఎదుటివారిని కాల్చే ముందు మిమ్మల్ని కాలుస్తుంది. అందుకే శాంతమే జయం. మీకు రాబోయే మంచి రోజుల కోసం ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోండి. వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాచుకోవాలి అని ఆలోచించండి. వృశ్చిక రాశివారు డబ్బు దాచడంలో కొంచెం వెనకబడి ఉంటారు. ఖర్చు పెట్టేస్తారు. కానీ పొదుపు చెయ్యడం నేర్చుకోండి. అది మీకు ఎప్పటికైనా కొండంత అండగా ఉంటుంది. కష్టకాలంలో ఆ డబ్బే మిమ్మల్ని కాపాడుతుంది. డిసెంబర్ 31 వరకు జరిగే చిన్న చిన్న మార్పులను గమనించండి. మీకు తెలియకుండానే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పటి వరకు ఓపికగా ఉండండి. విజయం మీ తలుపు తడుతుంది. తలుపు తీసి ఆహ్వానించండి. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా భయపడకండి. అవి మిమ్మల్ని పరీక్షించడానికి వస్తున్నాయి అంతే. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం మీ వెంటే ఉంటుంది. వృశ్చిక రాశివారి పట్టుదల అలాంటిది. మీరు ఒక్కసారి నిర్ణయించుకుంటే ఎవ్వరూ ఆపలేరు. ఆ పట్టుదలను ఇప్పుడు మీ కెరియర్ మీద, డబ్బు సంపాదన మీద చూపించండి. ఇక చూడండి మీ స్థాయి ఎలా మారుతుందో. మీ బంధువులే ఆశ్చర్యపోయేలా మీరు ఎదుగుతారు. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. వాళ్లకు సమయం కేటాయించండి. డబ్బు ఎంత ఉన్నా బంధాలు ముఖ్యం. చివరికి మనతో వచ్చేది మన వాళ్ల ప్రేమే. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. పెద్దల ఆశీర్వాదం ఉంటే గ్రహ దోషాలు కూడా పనిచెయ్యవు. ఇంకా లోతుగా పరిశీలిస్తే వృశ్చిక రాశివారికి పరిశోధన అంటే చాలా ఇష్టం. మీరు దేన్నైనా లోతుగా ఆలోచిస్తారు. పైపైన చూసి వదిలేయరు. అందుకే మీరు శాస్త్రవేత్తలుగా, డిటెక్టివ్లుగా, జ్యోతిష్యులుగా బాగా రాణిస్తారు. మీకు రహస్యాలు తెలుసుకోవడం బాగా వచ్చు. ఎవరి మనసులో ఏముందో ఇట్టే పసిగడతారు. ఆ శక్తి మీకు దేవుడిక్కిన వరం. ఆ శక్తిని మంచి పనులకు ఉపయోగించండి. మీ బుద్ధి బలం చాలా గొప్పది. దాన్ని సరైన మార్గంలో పెడితే మీరు అద్భుతాలు సృష్టిస్తారు. వృశ్చిక రాశివారిది జలతత్వం, అంటే నీరు. నీరు ఎంత ప్రశాంతంగా ఉంటుందో వరద వస్తే అంత బీభత్సం సృష్టిస్తుంది. మీరు కూడా అంతే. ప్రశాంతంగా ఉన్నంతసేపు దేవతల్లా ఉంటారు. కోపం వస్తే మాత్రం అగ్నిపర్వతం బద్దలైనట్టే.
ఆ అగ్నిపర్వతాన్ని పేలకుండా చూసుకోవడమే మీ ముందున్న లక్ష్యం. మీ మనసులో అలజడిని కగ్గించుకోండి. మీరు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు, మోసపోయారు, పడ్డారు, లేచారు, ఇప్పుడు పరిణతి చెందారు. ఇకపై మిమ్మల్ని మోసం చేయడం ఎవరి తరమూ కాదు. ఆ అనుభవమే మీకు పెద్ద గురువు. ఆ అనుభవంతో ముందుకు సాగండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి. డిసెంబర్ 31 తరువాత మీరు కొత్త వాహనం కొనే అవకాశం బలంగా ఉంది. చాలా కాలంగా ఇల్లు కొనాలి అని ప్లాన్ వేస్తున్న వారికి లోన్ మంజూరవుతుంది. గృహ ప్రవేశాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాల మూత మోగుతుంది. బంధువుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. మీ ఇంటి ముందు పండగ వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా కూడా మీకు మంచి సమయం. దైవ దర్శనాలు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. దీనివల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పాపగ్రహాల ప్రభావం తగ్గుతుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది. వృశ్చిక రాశివారికి స్నేహం చాలా విలువైనది. మీకు తక్కువ మంది స్నేహితులు ఉంటారు, కానీ వాళ్ళు మీకు ప్రాణమిస్తారు. మీ స్నేహితుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులు పూర్తి చేస్తారు. వాళ్లను వదులుకోవద్దు. మంచి స్నేహితుడి దొరకడం ఒక వరం. వ్యవసాయం చేసే రైతులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పంటలు బాగా పండుతాయి. గిట్టుబాటు ధర వస్తుంది. పాత అప్పులు తీర్చేస్తారు. పాడి పరిశ్రమలో ఉన్నవారికి కూడా లాభాలు వస్తాయి. భూమి తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుంది. కళాకారులకు, నటులకు, యూట్యూబ్లో వీడియోలు చేసే వారికి కూడా ఇది మంచి సమయం. మీ కంటెంట్ వైరల్ అవుతుంది. మీకు మంచి పేరు వస్తుంది. లక్షల్లో సంపాదిస్తారు. మీ క్రియేటివిటీకి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది గుప్తంగా చెయ్యండి. నేను చేశాను అని చెప్పుకోవద్దు. కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. అలా చేస్తేనే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. చివరగా ఒక్క మాట, మీ జీవితం మీ చేతిలోనే ఉంది. గ్రహాలు కేవలం సూచనలు మాత్రమే ఇస్తాయి. కష్టపడే తత్వం మీది. ఆ కష్టానికి ఇప్పుడు అదృష్టం తోడవుతోంది. ఇంకేం కావాలి? ఇక దూసుకుపోవడమే. వేట మొదలు పెట్టండి. విజయాన్ని వేటాడండి. మీరు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. అందరికీ మంచి జరగాలి. లోకమంతా సుఖంగా ఉండాలి. వృశ్చిక రాశివారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. మీరందరూ బాగుండాలి. అందులో మనముండాలి. మీ కష్టాలన్నీ గాలిలో కలిసిపోవాలి. మీ ఇంట సిరి సంపదలు తాండవించాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు, హనుమంతుడి రక్ష మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు పంపించండి. వాళ్లకు ఒక మంచి దారి చూపించిన వాళ్ళు అవుతారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.